ద్రోణుని గొప్పతనం ఏమిటో తెలుసా అండి? భారతదేశం గర్వించదగిన మహాపురుషుడు. మన దౌర్భాగ్యం కొద్దీ ఇవాళ మన పిల్లలకి ద్రోణాచార్యుల వారి గురించి కూడా తెలియకుండా, ద్రోణాచార్యుల వారు అనేటప్పటికీ మన పిల్లలకి నేర్పింది ఏమిటంటే ఏకలవ్యుడు బొటనవేలు పక్షపాతంతో తీసుకున్నవాడని నేర్పాం మనం, అంతే తప్ప ద్రోణుడి గొప్పతనం ఏమిటో మనం ఎప్పుడూ చెప్పట్లేదు పిల్లలకి. ఒక్క ద్రోణాచార్యుల వారు భారతదేశంలో హస్తినాపురంలో ఉన్న కారణం చేత ఆయన దగ్గర చదువుకోవాలని కిరాతుల దగ్గర నుంచి ప్రపంచపటంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఆయన దగ్గరికి వచ్చి విలువిద్య నేర్చుకునేవారు. ప్రపంచపటం మొత్తం మించి ఆయనకి ధనుర్వేదంలో శిష్యుడు కానివాడు లేడు. ఎవరి వరకో తెలుసా అండి? దుర్యోధనుడి పక్షంలో ఉండి అర్జునుడిని తెగటార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కర్ణుడికి కూడా విలువిద్య ద్రోణాచార్యుల వారే నేర్పారు. తన కొడుకు సరి అయిన బుద్ధి కలిగినవాడు కాడు అని తెలుసుకుంటే బ్రహ్మాస్త్రం తాలూకా ఉపసంహారం చెప్పకుండా బ్రహ్మాస్త్రం ఉపదేశం చేసి వదిలేశారు. అదే అర్జునుడు సద్బుద్ధి కలిగిన వాడు అనుకుంటే తనకున్న విద్యనంతటినీ అర్జునుడికి ధారపోసేశాడు. తప్ప తన కొడుకుని కూడా వృద్ధిలోకి తెచ్చుకుందామని రహస్యంగా పిలిచి కొడుకుకి కూడా ఎన్నడూ పాఠాలు చెప్పుకోలేదు ఆయన. తన దగ్గరికి వచ్చి వినయంతో నిలబడిన వాళ్ళందరికీ అంతగా విద్యను ఇచ్చాడు. అటువంటి వాడు ఏకలవ్యుడికి ఎందుకు ఇవ్వలేదు? అది ఏకలవ్యుడి ఆఖ్యానం వచ్చినప్పుడు మీరు విందురుగాన ఉపాఖ్యానం వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వీళ్ళందరూ శిష్యరికానికి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఇందులో ఇంతమంది కూర్చున్నారు హస్తినాపురంలో. బంధు ఈ 105 కాదు, ఇంకా చాలామంది కూర్చున్నారు. వీళ్లలో నేనసలు నాకున్న అస్త్ర విద్యనంతటినీ ఎవరికి ఇవ్వాలి? కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలందరినీ కూర్చోపెట్టి అన్నాడు, మీ అందరికీ నేను ఇప్పుడు విలువిద్య నేర్పిస్తాను, ధనుర్వేదం నేర్పిస్తాను. అందరికీ బాణాలు వేయడమే కాదు, ఈట విసరడం ఒకడికి, ఖడ్గ విద్య ఒకడికి, గదాయుద్ధం ఒకడికి, ఇంతమందికి ఇన్ని నేర్పాడండి మహానుభావుడు. నేర్పుతాను, నా కోరిక మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. అంటే నేర్చుకునే వాళ్ళేనా? గురువుగారికి ఏదైనా అవసరం ఉందంటే అసలు అది ఏమిటి గురువుగారు అని కూడా అడగకుండా మనం తీర్చలేని కోరిక గురువుగారు అడుగుతారా? ఒకవేళ మనం గురువుగారి కోరిక తీరిస్తే అది మన శక్తే. గురువుగారి అనుగ్రహంతోనే గురువుగారి కోరిక తీర్చాలి. గురువుగారి అనుగ్రహం లేకుండా గురువుగారి కోరిక ఎలా తీరుస్తావు? కాబట్టి గురువు కోరిక తీర్చడానికి గురువుగారి అనుగ్రహమే హేతువు, నేను నిమిత్తం. కానీ గురువుగారు నేను అనడం వల్ల నేను తరించడానికి స్థితి కలుగుతుంది. నేను ఆయన నుండి విద్య పొందడానికి నా యోగ్యత ప్రకటనమవుతుంది. ఇది గమనించిన వాడు అర్జునుడు. ఇక్కడ కలుస్తున్నారు గురు శిష్యులు. అందుకే ఇవాల్టి రోజు ప్రసంగం చాలా చాలా పవిత్రమైనది అన్నానంటే నా ప్రసంగం గొప్పది అని నేను సోత్కర్షతో అనలేదు. భారత కథ యందు ఈ ఘట్టములు గొప్పవి అన్నాను. గురు శిష్యులు కలుస్తున్నారు. ఇవాళ అర్జునుడు తయారవడం ప్రారంభమైంది. ఆయన అన్నాడు, అర్జునుడు గురువుగారు నేను అన్నాడు. అంతే, నేను తీరుస్తాను. మిగిలిన వాళ్ళ వంక చూశాడు. నీ కోరికలన్నీ మేమెక్కడ తీరుస్తామని పక్కైతాలు తిప్పుకున్నాను. ఆయన అనుకున్నాడు, షహబాష్, వీడు శిష్యుడు, నా సమస్త విద్యలు వీడికి ధారపోసేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అంటే అర్జునుడు ఎంత గొప్ప వీరుడుగా తయారవ్వాలన్నది ద్రోణాచార్యుల వారి సంకల్పం వలనే సాధ్యమైంది. నరుడు అస్త్రశస్త్ర విద్యా పరిణతి అధికుడయి వినయపరుడయి శశ్వద్గురు పూజా యత్నంబున పరగుచు సంప్రీతు చేసే భారద్వాజున్. అర్జునుడు విద్య ఎందుకు నేర్చుకోగలిగాడో మనకి నేర్పుతున్నారు. అర్జునుడికి విద్య ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వినయము లేని చోట విద్య రాదు. ఒకవేళ వచ్చినా అది జ్ఞాన కలునిలోని శారదయువోలే. వాడు ఎప్పుడో అప్పుడు జైలుకి వెళ్ళడానికి పనికొస్తుంది ఆ విద్య. అదేమిటండి అంత మాట అన్నారని మీరు అనుకుంటున్నారేమో. వాడు ఎంత గొప్ప ఇంజనీరో అయ్యి వాడు వెనక మూటలు కట్టడానికి కూలిపోయే బ్రిడ్జీలు కడితే ఏదో ఒకనాడు జైలుకి వెళ్ళిపోతాడు. ఈశ్వరుడు అన్నవాడు లేడండి. కాబట్టి లోకం కోసం పనికొచ్చేటటువంటి విద్య నేర్చుకోగలిగినటువంటి వాడు అయి ఉండాలి. దానికి వినయము ప్రధానమై ఉండాలి గురువుగారి దగ్గర. ఎక్కడ వినయం ఉంటుందో గురువు అనుగ్రహించడానికి కారణం ఒక్కటే, తల వంచడం ఒక్కటే. తల ఉంచితే గురువుగారు అనుగ్రహం లభించేస్తుంది అంతే. కాబట్టి నరుడు అస్త్రశస్త్ర విద్యా పరిణతి అధికుడయి, అందరికన్నా అస్త్రశస్త్ర విద్య యందు నరుడు
నరనారాయణుల్లో నరుడు అర్జునుడుగా వచ్చాడు, అధికుడయ్యాడు, అందరికన్నా బాగా వచ్చింది. ఎందుకని? ఆయన కూర్చోబెట్టి రహస్యంగా ఏమీ నేర్పలేదు. అర్జునుడు ప్రత్యేకంగా ద్రోణాచార్యుల వారి దగ్గర ఇది నేర్పండి అని అడగలేదు. ఎందుకు వచ్చిందో, గురువుగారికి ఎందుకు అతనికి బాగా అర్థం అవుతోందో లేదో గమనించవలసి వచ్చిందో తెలుసా అండి? వినయపరుడయి శశ్వద్గురు పూజాయత్నంబున బరగుచు గురువుగారిని నిరంతరము పూజ చేసేవాడు. గురువుగారిని పూజ చేయడం అంటే పువ్వులు కాయలు పళ్ళు పట్టుకురావడం కాదు. గురువుగారి మాట మీద అంత నమ్మకం, గురువుగారి మూర్తి మీద అంత నమ్మకం, గురువుగారి మీద అంత విశ్వాసం. ఈ గురువుగారి లేనినాడు మా జీవితాలు ఎక్కడుంటాయి అంధకార బంధురమని అంత ప్రీతి, అంత భక్తి కలిగి ఉండడం తప్పించి గురువుగారికి ఏం పట్టుకెడతారండి? ఆయన నిత్యతృప్తుడు. నిత్యతృప్తుడు కానివాడు గురువుగారు ఎలా అవుతాడు అసలు? కాబట్టి అటువంటి గురువు సంప్రీతి చెందాడు అర్జునుడితో. ఎందుకంటే ఆయనకి శిష్యుని పట్ల ఉన్నటువంటి పూజ్యభావన అటువంటిది. ఆ వినయము చేత అర్జునుడు చక్కగా గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు. దీనికి తోడేమైందో తెలుసా అండి? ఒక్క సంఘటన చాలా గొప్పగా కలిసి వచ్చింది. నేను అందుకే చెప్తూ ఉంటాను, అసలు అర్జునుడు ద్రోణుడు కలుసుకున్న ఘట్టాన్ని ఎవరు నేర్చుకోవాలి అంటే స్కూల్లో చదువుకునే పిల్లలు నేర్చుకోవాలి. తప్పకుండా తెలుసుకోవాలి ఈ ఘట్టాన్ని. అందరికీ పాఠం నేర్పుతున్నాడు ఆయన, అందరినీ కూర్చోపెట్టి నేర్పుతున్నాడు. అందరినీ కూర్చోపెట్టి నేర్పేటప్పుడు కొత్తగా అర్జునుడిని కూర్చోపెట్టుకుని ఆయన ఎప్పుడూ ఏమీ నేర్పలేదు. నేర్చుకోకూడదు అశ్వత్థామ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడో తెలుసా అండి? మేమందరం గురువుగారి దగ్గర పాఠం వింటున్నాం, అర్జునుడు ఒక్కడు మా అందరికన్నా బాగా పైకొస్తున్నాడు. ఎందుకని? ఆయన అంతగా పరిశ్రమ చేస్తాడు. గురువుగారు ఏం చెప్పారో అది తనకి జీర్ణం అయ్యే వరకు పరిశ్రమ చేస్తాడు. ఒక లక్ష్యాన్ని కొట్టడం అంటే అలా కొడతాడు. మహానుభావుడు అశ్వత్థామకి కక్ష, ఇంత వృద్ధిలోకి వస్తున్నాడని. గురువుగారి కొడుకైతే గురువుగారి విద్య అంతా వస్తుందా? గురువుగారి మనసు మెచ్చుకునేటట్టు గురువుగారు ఓ మాట చెప్పి వెళ్ళిపోతే అంత కఠోరమైన సాధన చేస్తే నీకు వస్తుంది. కాబట్టి వెళ్ళాడు అర్జునుడు. ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, చీకట్లో మాత్రం అర్జునుడికి అన్నం పెట్టవద్దు అని చెప్పేవాడు, అన్నం వడ్డించి ఆయనకి. ఎందుకని? పగటిపూటే లక్ష్యాన్ని అలా కొట్టేస్తున్నాడు. చీకట్లో కూడా బాణం వెయ్యొచ్చు అన్న ఆలోచన వస్తుంది. చీకట్లో కానీ దీపం నిధనం అయ్యాక గబుక్కుని ఇక్కడ పప్పు ఉందని ఊహించుకుని పప్పుని ఇక్కడ కూరుందని ఇంతకుముందు చూసిన దాన్ని లాగి తిన్నాడు అనుకోండి, అకస్మాత్తుగా సూర్యాస్తమయం అయిపోయినా లక్ష్యాన్ని కొట్టేస్తాడు, చూసి గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి చీకట్లో బాణం వేయడం అన్న ఆలోచనే అర్జునుడికి రాకూడదంటే ఆయన అన్నం తింటున్నప్పుడు దీపం ఎట్టి పరిస్థితుల్లో లేకుండా మాత్రం ఏది వడ్డించద్దని చెప్పాడు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతారా? వృద్ధిలోకి వచ్చేవాడికి మీరు ఏ ఆలోచనలు చెప్తే వాడు వృద్ధిలోకి రాకుండా ఉంటాడు. ఒకరోజు అన్నం పెట్టారు, అర్జునుడు అన్నం తింటుంటే దీపం నిధనం అయిపోయింది గాలికి. ఈశ్వరుడు లేడండి, ఆయన ఈ పచ్చడి తీసి ఇలా కలుపుకొని అన్నం తిన్నాడు. ఆయనకు ఆలోచన వచ్చింది, దీపం లేదు, పచ్చడి ఇక్కడ ఉందని చూశాను, ఇలా తీసి కలుపుకు తినగలిగాను. కాబట్టి చీకట్లో లక్ష్యాన్ని ఎందుకు కొట్టలేను? భోజనం చేసి ఉత్తరాపోసనం బట్టి బయటికి వెళ్ళిపోయి ధనస్సు బాణం తీసుకుని సాధన మొదలెట్టేశాడు. ఉత్సాహం ఉన్నవాడికి సమయం ఏమిటండి? వెంటనే బయటికి వెళ్ళి బాణాలు తీసి సంధిస్తున్నాడు. ఆ బాణముల యొక్క చప్పుడు వినపడుతోంది ద్రోణాచార్యుల వారికి, చమక్ చమక్ అని. ఆయన గబగబా బయలుదేరి వచ్చాడు. ఎక్కడున్నాడు యోగ్యుడైన శిష్యుడని గురువు తాపత్రయపడతాడు, అప్పచెప్పేయాలి. అందుకని ఆయన గబగబా వచ్చి చూసి కౌగలించుకున్నాడు అర్జునుడిని. కౌగలించుకుని, నాయనా నీ చెప్పలేదే చీకట్లో బాణం వేయమని? అన్నం తినొచ్చి అందరూ పడుకున్నారా? నువ్వు ఒక్కడివి ఇలా విలువిద్య చేసి సంధించుకుని నువ్వే నేర్చుకుంటున్నావా? షహబాష్, నీకు ప్రమాణం చేస్తున్నాను రా. అతని అస్త్ర విద్యాభియోగమునకు ప్రియ శిష్య వృత్తికి పెద్దమిచ్చి అన్న ధనుర్ధరులన్యులు నీకంటే అధికులు కాకుండునట్లుగాగా గరపుదు విలివిద్య ఘనముగానని పల్కి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు రథ మహీ వాజి వారణములపై నుండి దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనేయ బహువిధ వ్యూహభేదనోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగాగ గరపే అర్జునుడు దొంటి భార్గవుడు వింట నిట్టిడే అని పొగడంగా ఎల్లజనులు. ఏనుగు మీద నిలబడి గుర్రం మీద కూర్చుని
నిలబడి కూర్చుని 10 మందితో 100 మందితో 1000 మందితో ఒక్కడితో ఏ అస్త్రాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహారం చేయాలో, దేని మీద ఏది వెయ్యాలో, ఇలాంటి విద్యని నీకు నేను తీసుకొచ్చి కురిపించేస్తాను అర్జున. ఇదే సాధనతో క్రమశిక్షణతో నిలబడు, నిన్ను మించినటువంటి వీరుడు భరతఖండంలో ఇంకొకడు ఉంటాడు అని ఆ మాట అంటే అర్జునుడు పొంగిపోయి గురువుగారి పాదముల మీద పడి నమస్కారం చేశాడు. ఎక్కడ క్రమశిక్షణ ఉందో, ఎక్కడ సాధన ఉందో, ఎక్కడ తాపత్రయం ఉందో అక్కడ గురువుగారి అనుగ్రహం ఉంటుందని మనకి నిరూపణం చేస్తూ నన్నయ్య గారు మన పిల్లలకి ముందు మనం ఏది నేర్పాలో మనకి చక్కటి పాఠం పెద్దలకి పిల్లలకి కూడా చెప్తూ అత్యద్భుతమైన ఘట్టం ఇచ్చారు. గురు శిష్యులిద్దరూ గొప్ప స్థితిలో కలుసుకున్నారు.